ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. భాగవతంలో కృష్ణ పరమాత్మని చిన్ని కృష్ణుడుగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి గోపకాంతలందరూ ఊపేశారు. పాపం వాళ్ళకేం తెలియదు. జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్ వాళ్ళు జో 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 అంటూ ఊపేశారు. ఆ జోజో ఎవరికీ తప్పదు. అన్నమాచార్యుల వారైనా జో అచ్యుతానంద జోజో ముకుంద రావ్య పరమానంద రామగోవింద అనవలసిందే. పడుకోమ్మని ఊపేశారు. ఆయన ఏమిటి, ఎందుకు ఇలా ఊపుతున్నారు, ఎందుకు ఇలా వీపు మండిపోయేట్టు కొట్టేస్తున్నారు, ఏం చేయాలి నేను, ఏమిటి వాళ్ళ ఉద్దేశం, ఎందుకు ఊపుతున్నారు ఆయనకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? పోతన గారు చెప్పారు భాగవతంలో, లోకములు నిదురపోవక తా నిదురుంపని శుభగుడు రమణులు జోకొట్టిపాడా నిదురం గైకొన క్రియ నోరకుండే కనుతెరవకయున్నన్నారు. ఆయనకి చాలాసేపు అర్థం కాదు. ఎందుకురా వీపు మండిపోతోంది, మందర పర్వతం వీపు మీద మోసినప్పుడు కూడా ఇంత మండలేదు, ఇలా కొట్టేస్తున్నారు ఏమిట్రా, ఏదో అవతారం స్వీకరించినందుకు నన్నని. ఆఖరికి ఆయన అర్థమైంది, ఈ ఊయ్యాల ఊపడం, ఈ జోజో అనడం, వీపు మీద కొట్టడం ఇవన్నీ ఎందుకంటే నువ్వు నిద్రపో అని నాకు నిద్రపోవడం అలవాట్లేదే. నేను కనురెప్ప మూస్తే లోకాలు ఎక్కడుంటాయి, వీళ్ళేమో నన్ను పడుకోమంటున్నారు, లేకపోతే వీపు మీద కొడుతున్నారు, ఏం చేయడం. ఆయన ఏం చేశాడంటే, లోకములు నిద్రపోవక తా నిదురింపని శుభగుడు, లోకములు నిద్రపోతాయి, ఆయన నిద్రపోడు. నిద్రపోని వాడు జో కొట్టేస్తుంటే నిద్రపోయినట్టు కళ్ళు ఇలా మూసినట్టు కనపడితే పడుకున్నాడని వాళ్ళు వెళ్ళిపోతారు అని కన్ను తెరవకుండా అలా పెట్టేట, పడుకున్నాడని వాళ్ళు వెళ్ళిపోయారు. మనం చేసినా అంతే చేయగలవని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ అలా అనుకుని చేస్తే ఏకాంత సేవ అవ్వదు. ఆయన పడుకున్నాడనే భావించాలి. ఎవరైనా ఇంట్లో పడుకుంటే మీరు లేచి నిలబడిపోయి మాట్లాడి చేస్తున్నారనుకోండి, యజమాని ఏం చేస్తాడు, బయటకు వచ్చి బుద్ధుందా లేదా, ఏంటో పడుకుంటే అలరి అని అడుగుతాడా అడగడా? ఏకాంత సేవా సమయంలో లేచి నిలబడినా మాట్లాడినా ఈశ్వరుడి వైపు నుంచి వాళ్ళకి అదే వరం లభిస్తుంది. ఏకాంత సేవ యందు లేచి నిలబడకూడదు, సుప్రభాతంలో కూర్చోకూడదు, సుప్రభాతంలో నిలబడి తెరవాలి, ఏకాంత సేవలో నిలబడకూడదు, కూర్చుని ఉండాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే కాసేపు ఆగితే ఏకాంత సేవ అవుతుంది. అందుకని స్వామిని పడుకోబెడతాం. కానీ భక్తులైనటువంటి వారు దీన్ని ఎంత అనుభవించారో తెలుసా అండి. ఈ నిద్రపోవడం అన్న దాన్ని ఆధారం చేసుకుని ఉపశాంతి పొందారండి. ఉపశాంతి లేని మనుజుల తపములు యోగ విధులు సవనాదులిలన్ వ్యర్థం చెడు ఉపశాంతియ పరమధర్మం ఉత్పల నేత్ర అంటారు తరిగొండ వెంగమాంబ గారు అష్టాంగ యోగ సారం అనేటటువంటి ప్రకరణంలో. ఆ శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు మహానుభావుడు త్యాగరాజు గారు. ఆ శాంతి పొందడానికి మీరు ఎన్ని చెయ్యండి క్రతువులు, ఆఖరణ మీరు చెప్పేది ఒకటే, ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పొందడానికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే శాంతిగా ఉండడానికి. ఉపద్రవాల కోసం ఉద్రేకాల కోసం చేయరు. సనాతన ధర్మంలో ఏం చేసినా శాంతి కోసం చేస్తారు. ఆ మనశ్శాంతి ఎంత పొందారో తెలుసా అండి. రామదాసు గారిని కొరడాలు పెట్టి కొట్టారు. గుప్పెడు బియ్యం అన్నం వండుకోవడానికి ఇచ్చి 10 గుప్పెళ్ళ ఉప్పు అందులో కలిపారు. క్షీరాన్నం అయిపోయింది ఆయన ఈ రామచంద్రమూర్తికి నైవేద్యం చేస్తే క్షరాన్నం. అటువంటి మహానుభావుడు రాముణ్ణి కీర్తించి 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 విసిగిపోయి, అది భక్తి అంటే. ఇంకెవరికి చెప్పలా, పలుకే బంగారామాయేనా అంటూ రామచంద్రమూర్తిని నిలదీసేసి, నువ్వు నాతో మాట్లాడడం ఇంతేలే, నీతో మాట్లాడడం అనవసరమని సీతమ్మ తల్లితో చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారో తెలుసా అండి. ఆయన ఏకాంత సేవని అడ్డు పెట్టారు. పెట్టుకుంటూ నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే నారీ శిరోమణి జనకూని కూతురా జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పావే. రాముడితో నువ్వు చెప్పమ్మా నన్ను బ్రోవమని. ఎప్పుడు చెప్పాలయ్యా? ఆఫీసులోకి వెళ్ళి చెప్పనా? ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు కాదమ్మా. ఎప్పుడు చెప్తావో తెలుసా? రాత్రి పడుకోవడానికి వస్తాడే, అప్పుడు నువ్వు చక్కగా హంసతూలికా తల్పం మీద ఇలా పడుకునుంటే అప్పుడు ప్రోటోకాల్ ఏమి ఉండదు. ఆవిడ పడుకునుంటే ఈయనే వచ్చి దగ్గర కూర్చుంటాడు. పక్కాన కూర్చుని చెకీలి నొక్కుచు చక్కగా మరుకేళి సొకీయుండెడి వేళ నన్ను బ్రోవామని చెప్పావే. వాగ్గేయకారులు ఎంత స్వాతంత్రం అనుభవించారో తెలుసా అండి. ఏకాంత సేవనే అడ్డుపెట్టారు రామదాస్ గారు.
అమ్మా హంసతూలికా తల్పం మీద నీ పక్కన కూర్చుని ఎంతో సంతోషంగా నీ బొగ్గలు పుణుకుతూ మరుకేలికి సిద్ధమవుతున్నటువంటి రామచంద్రమూర్తి ఆ బలహీనమైన క్షణంలో నువ్వు ఏం చెప్పినా ఒప్పుకుంటాడు తప్ప అది ఎలా కుదురుతుందని మాత్రం అనడు కదా. అందుకనమ్మా అప్పుడు రామదాసు గారి సంగతి ఏం చేశారని అడిగమ్మా ఒక్కసారి. పక్కన కూర్చుని చెకీలి నొక్కుచు చక్కగా మరుకెళ్ళి సొకీయుండెడు వేళ నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే. ఆయన వెంటనే ఎంత స్వాతంత్రం అండి కవులకి. అమ్మా అప్పుడు ఏమంట అలాగే అలాగే అంటాడు. అప్పుడు గొడవ ఏం పెట్టుకోడు. మరునాడు ఉదయం నిద్ర లేచినప్పుడు మాత్రం మర్చిపోయానని వెళ్ళిపోతాడమ్మోయ్. అంటే రాముడి మీద పలకలేదన్న కోపం ఆయనకి. రామో దిర్నాభిభాషతే, నా తండ్రి అలా చేస్తాడా, కానీ బాధ, ఇంత కొడుతున్నారు ఇన్ని చేయించాను ఏది పలకడే అని. అందుకని అద్రీజా వినూతుడు భద్రగిరీశుడు నిద్రామేల్కొను వేళ నెలతరో బోధించి నన్ను బ్రోవామని చెప్పావే. ఏకాంతం నుంచి సుప్రభాతానికి వచ్చారు రామదాస్ గారు. అమ్మ పడుకున్నవాడు మళ్ళీ లేస్తాడుగా, లేచినప్పుడు మాత్రం గబగబా వెళ్ళిపోతాడమ్మోయ్. అప్పుడు మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పకాన కూర్చుని చెకీలి నొక్కుచు అప్పుడు మర్చిపోయానంటాడేమోనమ్మా. అందుకని ఏం చేస్తావో తెలుసా, నిద్రామేల్కొను వేళ ఆయన ఇలా లేస్తూ ఉండగానే కౌసల్యా సుప్రజా రామానద రామదాస్ గారి సంగతి మర్చిపోకండి అని చెప్పు. నెలతరో బోధించి ఎలా చెప్తావో తెలుసా, మీరు ఇవాళ రాత్రి వచ్చినప్పుడు నాకు గుడ్ న్యూస్తో రావాలి, రామదాస్ గారిని విడిపించాను అని బాగా బోధించి చెప్పమ్మా. నెలతరో బోధించి నన్ను బ్రోవామని చెప్పావే. ఏకాంతాన్ని సుప్రభాతాన్ని కవులంత స్వాతంత్రంగా వాడారండి. అనుభవించగలిగితే ఈ మాట అందింది రామదాసు గారు చెప్పింది సీతమ్మ తల్లికి, వెళ్ళి నిలదీసేసింది రామచంద్రమూర్తిని, ఎందుకు కాపాడవు నువ్వని. అప్పుడు చెప్పాడు ఆయన, నా తప్పు కాదు, 365 రోజులు తప్పకుండా శివాభిషేకం చేస్తానని మొక్కు పెట్టుకున్నాడు. 364 రోజులు చేసి శివదర్శనం అవ్వలేదని నీటి కడవ తీసుకెళ్లి శివలింగానికి వేసి కొట్టాడు. ఆనాడు నేను శివుడిగా శివలింగంలోంచి చెప్పాను, నువ్వు మాట తప్పి నాకేసి కుండ కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాడిగా పుట్టిన నన్నే రాముడిగా మొదటి దర్శనం నువ్వే పొందుతావన్నాను. అందుకే తానీషాగా పుట్టాడు. తానీషాకి మొదటి దర్శనం ఇస్తే తప్ప రామదాసు గారికి దర్శనం ఇవ్వడం కుదరదని చెప్పాడు రామచంద్రమూర్తి. అందుకే ముందు తానీషా కనపడి రామదాసు గారికి కనపడ్డాడు.